రైతులాడు అందరికీ ఈ స్టోరీ కేవలం కొంతమంది మాస్టర్లు చేస్తున్న అన్యాయం మరియు చర్చి పేరుతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకు మాత్రమే. ఒక చిన్న పట్టణంలో శాంతి సంఘం అనే ఒక చర్చ్ ఉండేది. ఆ చర్చికి పాస్టర్ గారైన ఏలియా గారు మొదట చాలా మంచివాడిలా కనిపించేవారు. బైబిల్ మాటలు చక్కగా చెప్పేవారు. ప్రార్థనల్లో భావోద్వేగం చూపేవారు. ప్రజలంతా ఆయనను దేవుడి మనిషిగా నమ్మారు. కానీ కాలం గడిచే కొద్దీ అసలు స్వరూపం బయటపడింది. డబ్బు ఉన్నవాళ్లు చర్చికి వస్తే ప్రత్యేక కుర్చీలు, ప్రత్యేక గౌరవం, వాళ్ల ఇంటికి వెళ్లి ప్రార్థనలు, మీరు దేవుని ఆశీర్వాదానికి పాత్రులు అంటూ పొగిడేవాడు. కానీ డబ్బు లేని వాళ్ళు వస్తే మాత్రం పరిస్థితి వేరే. వాళ్లతో సరిగా మాట్లాడేవాడు కాదు. సహాయం అడిగితే నీ విశ్వాసం బలంగా లేదు అంటూ తప్పించుకునేవాడు. కొన్ని కుటుంబాలను చర్చిలోనే అవమానించేవాడు. ఇంకా దారుణమేమిటంటే అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడం. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు. ఒకడికి డబ్బు ఉంది, ఇంకొకడేమో పేదవాడు. ఒకడికి వేరే మాట, ఇంకొకడికి వేరే మాట. వారి మధ్య అనుమానం పెంచి నీ అన్న నీ మీద అసూయపడుతున్నాడు అని, నీ తమ్ముడు నీ ఆస్తిని ఆశిస్తున్నాడు అని మాటలతో విషం నింపి కుటుంబాలను చీల్చాడు. చర్చిలో వచ్చిన విరాళాలను దేవుని పనులకు కాకుండా తన సౌకర్యాలకు వాడుకున్నాడు. కొత్త కార్లు, ఖరీదైన బట్టలు అన్నీ దేవుడి ఆశీర్వాదం అన్నాడు. కానీ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఒకరోజు చర్చి లెక్కలు చూసే ఒక యువకుడు ధైర్యం చేసి ప్రశ్నించాడు. పేదవాళ్లు తమ అనుభవాలను చెప్పారు. కుటుంబాలు ఎలా విడిపోయాయో అందరికీ తెలిసిపోయింది. అప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు, దేవుని పేరుతో వ్యాపారం చేసేవాడు దేవుని సేవకుడు కాడు. డబ్బుతో కొలిచే విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు. ఆ రోజు నుంచి ఆ చర్చి ఖాళీ అయింది. పాస్టర్ ఏలియా గారు ఒంటరిగా మిగిలిపోయాడు, డబ్బు ఉన్నా గౌరవం లేకుండా. ఇందులో నీతి ఏమిటంటే దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. డబ్బు చూసి మనుషులను తూకం వేసేవాడు ఎంత పెద్ద మాటలు చెప్పినా అతడు మోసగాడే అవుతాడు. ఇలాగే మీ చర్చిలో జరుగుతుంటే మీరు వాళ్ళని ప్రశ్నించండి.